గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి చెప్పండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో చూస్తే, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. మకర రాశి వాళ్ళకి ఆదాయం 14 ఉంటుంది, వ్యయం అనేది కూడా 14గా ఉంటుంది, రాజ్యపూజ్యం 3 ఉంటుంది, అవమానం అనేది 1గా ఉంటుంది. అంటే ఈ రాశి వారికి గురువు ఇక్కడ రజితమూర్తిగా ఉండటం, తర్వాత తదుపరి సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో పంచమంలో ఉండటం వల్ల సువర్ణమూర్తి కావటం, శని అంతా కూడా సువర్ణమూర్తిగా ఉండటం, రాహుకేతులు రజితమూర్తిగా ఉండటం అనేది జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొంత పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం, శ్రద్ధతోటి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతల అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు కూడా పేరు ప్రఖ్యాతలు, పార్టీల యందు జయము, రైతులకి మొదటి పంట కంటే కూడా రెండో పంట లాభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తరఫు నుంచి సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రయాణములు, బంధుమిత్ర విరోధములు, ధన వ్యయము, స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. అలానే అకాల భోజనం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని యొక్క ప్రభావం తగ్గుతుంది రోజు రోజుకి. అంటే 2 భాగాలు శని వెళ్ళిపోయింది. అంటే ఒక భాగం మాత్రమే శని ఉంది. ఆ ఒక భాగం 1 సంవత్సర కాలం పాటు ఉంటుంది. అయితే నెక్స్ట్ సంవత్సరం అంటే మార్చి 29వ తారీఖు 2025న వాళ్ళకి శని ఏదైతే కుంభరాశి నుంచి మారి మీన రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పుడు మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని వల్ల నెక్స్ట్ ఇయర్ చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా వాళ్ళకు అనుకూలమైన ప్రయత్నం జరుగుతుంది. కొంత ఆరోగ్యపరంగా స్త్రీలు జాగ్రత్తగా తీసుకోవాలి. మాతృవర్గం వారితో కొంత భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మాతృవర్గం వారితో కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు గౌరవ మర్యాదలు బాగా పెరగటం ఒకటి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం ఒకటి, అలానే స్త్రీ సౌఖ్యము, అలానే ముష్టాన్న భోజము సమయానికి తినలేకపోవటం, విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సంతానం ప్రయోజనంకై చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు, మిత్రుల యొక్క కలయిక, దూర ప్రయాణాలు చేయటం, దైవారాధన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ తప్పులు లేకుండా ఎదుటివారిని మిమ్మల్ని నిందించుట జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే లాభాలు గడించే అవకాశం, మనోవిచారం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే స్త్రీ మూలకంగా ధనలాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మకరం, కుంభం, మీనం అంటే తృతీయ స్థానంలో రాహు యొక్క ఫలితం. అంటే శని బాగలేకపోయినా రాహు యొక్క ఫలితం వల్ల శని వల్ల దోషం కలగదు. శనివత్ రాహు అంటారు. అంటే అలానే కుజవత్ కేతు అంటారు శాస్త్రంలో. అందువల్ల శని గురించి భయపడాల్సిన పని లేదు. కొంత ఆరోగ్యపరంగా స్త్రీలు జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. రాహు తృతీయంలో ఉండటం వల్ల అధిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అలానే పంచమ స్థానంలోకి గురువు వస్తున్నాడు. ఎప్పుడు మే 1వ తారీఖు నుంచి పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, వివాహాది కార్యక్రమాలు, గతంలో ఇబ్బంది కలిగిన వాళ్ళ వ్యక్తులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే తృతీయ స్థానం రాహు వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, ఐక్యతా భావం ఏర్పడటం ఒకటి, చాలా చురుకుగా మెళుకుగా ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు మార్చుకునే సందర్భం ఏర్పడిన సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అలానే తృతీయ స్థానం రాహు వల్ల కోర్టు సమస్యల పరిష్కారం కావటం, విదేశీయానం లభించే అవకాశం ఉంటుంది, మానసికంగా ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది, మిత్రుల యొక్క కలయిక, దూర ప్రయాణాలు చేయటం, దైవారాధన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రధానంగా స్థితి గతి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. గురువు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే కేతువు వల్ల కూడా నదీ స్థానము, అలానే నీటి నదీ స్థానము, అలానే సముద్ర స్థానం చేయటం, వ్యాపారం, నూతన వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా మే నుంచి ప్రారంభం చేయొచ్చు. ఉన్న వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఆర్టీసీ, రైల్వే, ఈ వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా అనుకూలమైన కాలం. అలానే ముఖ్యంగా చూస్తే ఇక్కడ గురు బలం వల్ల ధనపరంగా ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతుంది. అయితే మరి 14 ఆదాయం ఏంది, 14 ఖర్చు ఏంది నాయకంటి గారు అంటే, ఆదాయం అనేది గతం కంటే కూడా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు వస్తాయి.
మెరుగైన ఫలితాలు వస్తాయి. కొంత ఖర్చు కూడా అవుతుంటుంది. అంటే వేస్ట్ ఖర్చు అయ్యేది అంటే వృధా ఖర్చు అయ్యే అవకాశం అనేది లేదు. మంచి విషయాలకు మాత్రమే ఖర్చు అవుతుంటుంది. అందువల్ల వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు. మంచి విషయాల ఖర్చు అయితే చాలా మంచిదేగా. వృధా ఖర్చులు కాకుండా ఉండటం అనేది చాలా మంచిది. అయితే వృధా ఖర్చులు అయ్యే అవకాశం అనేది లేదు. దానితో పాటు ఏదో రకమైన దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకంతా కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చివరికి కార్య సాఫల్యత అంటే కార్య విజయం కావటం ఒకటి, అంతా కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం దిశలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శని యొక్క ప్రభావం రోజు రోజు తగ్గుతుంది. చివరిలో చేసేది ఏమిటి అంటే ఆరోగ్యపరంగా హాని చేసి వెళ్ళిపోతాడు. అంటే హెల్త్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల ఆరోగ్యపరంగా హాని చేయకుండా ఉండటానికి మనం కొంత ప్రత్యేకంగా కొన్ని తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అలానే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సందర్శన చేయటం, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది. గృహ ఉపకరణ వస్తువులు, అలానే హోటల్స్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంత అనుకూలమైన కాలం. అంటే రాహు బాగున్నాడు, ఇక్కడ గురువు కూడా బాగుంటాడు. అంటే 2 గ్రహాలు అలానే కేతు కూడా బాగుంటాడు. అంటే రవి యొక్క అనుకూలత ఉండటం వల్ల కూడా ఆరోగ్యం అనేది కొంత మెరుగవుతుంది. అయినా మన జాగ్రత్తలో మనం ముందుకు వెళ్ళి ఉండాలి. అలా సంతానం లేని వాళ్ళకి ఈసారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. సంతాన అభివృద్ధి, ఆ సంతానానికి మళ్ళీ మకర రాశి వాళ్ళకి వివాహాలు, వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉండటం, ఇలాంటివన్నీ కూడా అంటే అనుకోని సంఘటనలు జరిగే నామ సంవత్సరమే మకర రాశి వాళ్ళ క్రోధినామ సంవత్సరం. అంటే ఎక్స్పెక్ట్ చేయరు, అవి చెడ్డవి కాదు జరిగేది, మంచివే జరుగుతాయి. ఆ మంచి వల్ల వాళ్ళకి అన్నీ కూడా మంచి జరుగుతుంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి మంచి జరుగుతున్నాయంటే ఆనందమేగా. మనం జరుగుతుంది అని అనుకొని జరగలేకపోతే నిరుత్సాహపడితే మటుకు దోషం, మానసికంగా ఒత్తిడి గురవుతారు. కాబట్టి వీళ్ళ ఆలోచనకు పదును పెట్టి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేసి నిష్ణాతులైన వాళ్ళతోటి ఆలోచన చేసి ముందుకు వెళితే జీవితం అనేది ధన్యమైపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు శాస్త్రంలో చెప్పినట్టుగా పాటించి మనం ముందుకు వెళితే జీవితం అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువు గారు? మకర రాశి వాళ్ళు ముఖ్యంగా పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు ముఖ్యంగా 12 జ్యోతిర్లింగాల్లో ఒక శివాలయ దర్శనం చేసుకోవాలి. అలానే ముఖ్యంగా ఇంటిలో లలితా సహస్రనామం పారాయణం చేసుకోవటం ఒకటి, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేసుకోవటం ఒకటి, దానితో పాటు అంగారకాయ విఘ్నే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే వీలైతే గోధుమలు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. మకర రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం అంతా కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా దానాల విషయంలో కూడా కొన్ని మెలకువలు వహిస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దానాలు చేయండి. వ్యక్తిగత జాతకాలు అనేది కంపల్సరీ. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకున్నాకనే మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు వ్యక్తిగత జాతకాలను పరిశీలించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.